స్టాప్ 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 ఆపండి. దిగవయ్యా. ఎవరయ్యా నువ్వు? ఎక్కడికి వెళ్తున్నావు? పేరేంటి? కార్తిక్. అశోక్. ఏ ఊరు? మద్రాసే సార్. నేను కంప్యూటర్ ఇంజనీర్. ఇక్కడే ఒక కంపెనీ స్టార్ట్ చేసాం. నువ్వు? నాది నార్త్ సార్. నార్త్ అంటే కర్నూలు పక్కన? కాదు సార్, ఒంగోలు పక్కన. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నారు? సార్ వీడి వైఫ్ పొద్దున్న డ్యూటీకి వెళ్ళింది. చెప్పు. నేను చెప్పవయ్యా. అతను ఒక చూస్తావే. చెప్పవయ్యా. చెప్పమంటుండే. సార్ నా వైఫ్. నువ్వు ఊరుకో. సార్ నా వైఫ్ పొద్దున్న హాస్పిటల్ డ్యూటీకి వెళ్ళింది సార్. ఇంతవరకు తిరిగి రాలేదు. తన కోసమే వెతుకుతున్నాం. చాలా. ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారా? చేశాం సార్. హాస్పిటల్స్ అన్ని తరగో చెక్ చేశారా? హాస్పిటలా? ఈ రోజు ఇక్కడ యాక్సిడెంట్ అయిందయ్యా. ఏ హాస్పిటల్? అది ఏ హాస్పిటల్ అయ్యా? లారెన్స్ హాస్పిటల్ సార్. లారెన్స్ హాస్పిటల్. నేను రామ్ ఐఏఎస్ మాట్లాడుతున్నాను, అసిస్టెంట్ కమిషనర్. షణ్ముఖం, నేను నా కార్తో యాక్సిడెంట్ చేశాను. టెన్షన్లో పోలీసులకు ఇన్ఫార్మ్ చేయలేకపోయాను, అందుకే నీకు ఫోన్ చేస్తున్నాను. లేదు షణ్ముఖం, దీన్ని మభ్యపరచాలన్న ఉద్దేశంతో నీకు ఫోన్ చేయలేదు. జరిగిన దానికి ఏదైనా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక్కడ ఎవరైనా ఒక అమ్మాయి యాక్సిడెంట్ అయ్యి అడ్మిట్ అయ్యారా? పేరేంటి? శాంతి. డాక్టర్ శాంతి. శాంతి. ఇప్పుడు ఎందుకు మీకు ఫోన్ చేశానంటే, యాక్సిడెంట్లో దెబ్బ తగిలిన అమ్మాయి ఇప్పుడు లారెన్స్ హాస్పిటల్లో ఆపరేషన్ రూమ్లో ఉంది. ఆవిడ ఎవరో ఏమిటో నాకేమీ తెలియదు. లేరండి, ఆ పేరు గల వాళ్ళు ఎవరు లేరు. నేను చెప్పానా లేదా? కాదు, అడ్మిట్ చేసిన వాళ్ళకి పేరు తెలిసి ఉండదు. ఇంకెవరైనా యంగ్ లేడీ అడ్మిట్ అయ్యారా? వన్ మిస్సెస్ లక్ష్మీరామ్ అక్కడ ట్రామా సెంటర్లో ఉన్నారు. ఆవిడ హస్బెండ్ కూడా అక్కడే ఉన్నారు. ఎవరు? అదిగో ఫోన్ మాట్లాడుతున్నారే వారే. వేరే ఏ యంగ్ లేడీ అడ్మిట్ కాలేదా? లేదు సార్, ఎవరు కాలేదు. థ్యాంక్స్. ఇట్స్ ఆల్ రైట్. పోలీస్ స్టేషన్స్ అన్ని చెక్ చేస్తే ఎవరైనా కనబడలేదని కంప్లైంట్ ఇచ్చి ఉండొచ్చుగా. ఎవరోలే కార్తిక్, రా. అదే, నేను లారెన్స్ హాస్పిటల్లో వెయిట్ చేస్తాను. ఓకే, థ్యాంక్స్. రిలాక్స్ అవరా. ఇప్పుడు ఫ్లాట్కి వెళ్ళి చూడు, ఉంటుంది. ఉండని 4 తంతాను. అంతా డ్రామా. ఎదురు పడితే కాళ్ళ వెళ్ళబడి బతులాడుకుంటాడు. పదండ్రా. ఇట్స్ ఎ సబ్జ్యూరల్ హేమటోమా. ఆపరేషన్ చేసి క్లాట్ని రిమూవ్ చేయాలి. ఆవిడ్ని బతికించే అవకాశం లేదా? టిఐజీ అంటే ట్రస్ట్ ఇన్ గాడ్. ట్రస్ట్ ఇన్ గాడ్. కాదయ్యా నేను చెప్పేది విను. వంతెనకి ఈ పక్క ఉన్నది మా ఏరియా, ఆ పక్క ఉన్నది మీ ఏరియా. యువతలు జరిగింది అందుకని నేను చెప్పేది ఏంటంటే, తెలిస్తే కబుర్ చేస్తాం సార్. పట్టించుకోకుండా మాట్లాడుతున్నారు. ఉండు సార్, తర్వాత మాట్లాడతాం. జీతం తీసుకునే దేనికి సార్? ఒక లేడీ డాక్టర్ రాత్రి నుంచి కనపడలేదు, కంప్లైంట్ ఇచ్చారు. కనపడకపోవడం ఏంటి? నువ్వే కొట్టి తరిమేసి ఉంటావు, లేదా ఎవరైనా తగులుపోయి ఉంటుంది. ఉద్యోగం చేసి ఆడదు కదా. అది నీ పెళ్ళామా ఉంటుంది. ఆగరా, నేను చూసుకుంటాను. నువ్వు ఎందుకు వచ్చావు? నీ చేసిన దానికి మీరు బాధ్యులు కారు. మిస్టర్ రామ్, సర్జరీ ఈజ్ ఓవర్, బట్ మీ వైఫ్ ఇంకా కోమా స్థితిలోనే ఉన్నారు. డోంట్ వరీ. ఎందుకైనా మీ క్లోజ్ రిలేటివ్స్ అందరికి ఇన్ఫార్మ్ చేయండి యాజ్ ఎ ప్రికాషన్. ఎక్కడ ఉన్నా సార్? నాగమణి, కస్టడీలో ఎంతమంది ఉన్నారు? 4-5 ఉన్నారు సార్. ఒక మిస్సింగ్ కేసు చెక్ చేయాలి, ఓపెన్ చేయండి. సార్, దొంగలు బాతల్స్ మిస్సింగ్ కేసులు అందరూ లోపల ఉన్నారు, వెళ్ళి చూసుకోండి. శాంతి అక్కడ ఉండదు, నేను రాను. ఒకసారి వెళ్ళి చూసుకోండి సార్. నా శాంతి అక్కడ ఉండదు, నేను రాను. నాకు తెలుసు నా శాంతి అక్కడ ఉండదు, నేను రాను. శాంతి లేవండి, ఇట్లండి. ఎవరా ముసుకేసుకుని ఇలారా? సార్, ఆవిడ కొంచెం. అమ్మా నువ్వు వెళ్ళరా. చూడండి, ఆవిడేనా? ఆవిడ కాదండి. అయితే ఇక్కడ ఉన్నట్టా లేనట్టా? ఆ మాట ఆయనతో చెప్పండి.
థ్యాంక్స్ మేడం. పర్వాలేదండి. కార్తీక్, శాంతి ఇక్కడ లేదు, పద. రామ్, మీరు ఇంటికి వెళ్ళండి. ఈ ఎఫ్ఐఆర్ లొకేట్ చేస్తాం. పోలీస్ డిపార్ట్మెంట్ ఆవిడ హస్బెండ్ ఏదో విధంగా కనుక్కుంటుంది. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఆ అమ్మాయిని వాళ్ళకి అప్పగించకుండా ఇక్కడి నుంచి ఎలా వెళ్ళను? రామ్, ఇది యాక్సిడెంట్. మీరు కావాలని చేయలేదు. ఇది మరో విధంగా హ్యాండిల్ చేద్దాం. ఇది ప్రెస్కి తెలిసిందంటే లేనిపోని. నాకు సాయం చేయాలనుకుంటే ఎలాగైనా అమ్మాయి హస్బెండ్ను వాళ్ళ అమ్మ నాన్నలను కనిపెట్టండి. ఐ విల్ ట్రై మై బెస్ట్. ఓకే, రైట్. కాలు కదిలించకమ్మా. అయ్యో నొప్పిగా ఉందిరా. చాలరా, మనం ఇంటికి వెళ్ళిపోదాం. సేను, ఎక్కడికి రా నన్ను ఒంటరిగా వదిలేసి? సిగరెట్ తాగటానిక? బాత్రూమ్కి తొందరగా వెళ్ళొస్తానమ్మా. తొందరగా. కార్తీక్ ఎవరు? మీ వైఫ్ కనపడడం లేదని కంప్లైంట్ ఇచ్చారా? శాంతి గురించి ఏమైనా తెలిసిందా? డ్యూటీకి వెళ్ళినప్పుడు ఏ డ్రెస్ వేసుకెళ్లారు? బ్రౌన్ సారీ. బ్లౌజ్ కలర్? శాంతికి ఏం కాలేదుగా? చేతికి వాచ్, హ్యాండ్ బ్యాగ్ ఏదైనా? సార్, బ్లాక్ హ్యాండ్ బ్యాగ్, వాచ్, సెటస్కోప్ అన్ని ఎఫ్ఐఆర్లు ఇచ్చాను సార్. మీరు కొంచెం నాతో రండి. ఎక్కడికి? మీ వైఫ్ దగ్గరికి. ఎక్కడికి? ఇష్యూ ఓకే? షీ ఈస్ ఆల్ రైట్. వస్తాం. కూర్చోండి. ఏంటమ్మా, అమ్మకి రోషం ఎక్కువని నీకు తెలుసుగా. నన్ను ఏడిపించక, మాట్లాడు. నిన్ను ఇంట్లో నుంచి నేనే తరిమేశాను. ఇప్పుడు ఆ రోషం నాలో లేదు. మాట్లాడవే. ఇప్పుడు పసిపిట్టలా వాగేతానివి. ఇప్పుడు మాట్లాడవే. శాంతి, మాట్లాడమ్మా. శాంతి, 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 శాంతి. అయ్యో శాంతి, ఏమైంది? ఏమైంది? డాక్టర్, శాంతి. అయ్యో శాంతి, అమ్మా, అమ్మా శాంతి. డాక్టర్, శాంతి. Excuse me. శాంతి. Please. జయ, ఇంజెక్ట్ 200 milligrams actually. అబ్బా, మీరు బయట వెయిట్ చేయండి ప్లీజ్. డాక్టర్, ప్లీజ్ ఏమైంది? అందరూ బయట వెయిట్ చేయండి. సిస్టర్, కాళ్ళు గట్టిగా పట్టుకోండి. ప్లీజ్ గో అవుట్ ఆల్ ఆఫ్ యూ. సార్, మీరు కూడా బయట వెయిట్ చేయండి సార్. సెక్షన్ ప్లీజ్. ఏమైంది? We will try our ఆక్సిజన్ best. ఇంక్రీజ్ చేయండి. సిస్టర్, కొంచెం ఎయిర్వే పెట్టండి. కార్తీక్, ఈయన యాక్సిడెంట్ చేసి శాంతిని తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్చింది. అవునరా, హస్బెండ్ అని చెప్పి సంతకం చేసి ఆపరేషన్కి అరేంజ్ చేశారా? ఇప్పుడు ఎలా ఉంది? డాక్టర్లు చాలా తెలియక దేవుడిని పెడుకోమన్నారు. అందుకని మీరు కూడా ఆ దేవుణ్ణి వేడుకోండి. ఎందుకంటే దానికి ఏమైనా అయితే ఆ దేవుడి మిమ్మల్ని కాపాడాలి. మీరు ఎంత పెద్ద ఆఫీసర్ అయినా సరే